ఎలిమెంటరీ హై స్కూల్ టైంలో జరిగిన లవ్ స్టోరీ ఇది. అప్పుడు చిన్నప్పుడు మా చెల్లెళ్ళ కోసము పుష్పావతి అని ఒక పాప వచ్చే పాప మా ఇంటికి. ఆ పాప నన్ను చూస్తున్నది, నేనేమో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నాకు అప్పుడప్పుడు అది ఒక బుక్ లో అది ఏదో నెమ్లికల్ లేకుట్లో నెమ్లికలు పెట్టి ఆ బుక్ ఇస్తున్నది నాకు. కానీ నేనేం పెద్ద పట్టించుకోకుంటే. నాకైతే ఇది లేదు ఇస్తున్నది, నేను చూసి గమనిస్తలేకొంటి అని. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తుండ్రి నాకు, రే పాప నీకు పడింది రాది ఇది అని చెప్తుండ్రి. చెప్తుండే కానీ నేను పెద్ద పట్టించుకోకుంటే. తర్వాత ఇంకా కొన్నాళ్ళకి 10th అయిపోయినాక ఆ పాప దారి ఆ పాప వెళ్ళిపోయింది. నేను బండి లోడ్లకు పోయి నువ్వు మాత్రం చేస్తుందంటే నేను వస్తా, ఉండండి, వెళ్ళొస్తా సీను. అనే మేము లోడ్లు దించే కన్నా టైలరింగ్ పని చేస్తుంటే ఆ పాప దినాం చూస్తున్నా కానీ ఆ పాప కొన్నాళ్ళకి అడిగా ఒక రోజు నాకు, అన్నా ఇట్లా మీకు అని మా చెల్లెళ్ళ పేర్లు చెప్పి అడిగా. అంటే నేను అడిగా, మళ్ళీ నాకేం చెప్పలే. మళ్ళీ ఒక రోజు నేను ఆలోచించి మళ్ళీ పోయి అడుగుతా ఆ పాపకి. అదే ఎవరు అంటే నేను స్కూల్లో చదువుతుంటుంది కదనా, ఎంహెచ్ఎఫ్ స్కూల్లో చదువుకుంటుంటాం కదా మీ చెల్లెళ్ళు అది అంటే, అప్పుడు నీ పేరు పుష్పావతి కదా అంటే నేను అప్పుడు అంతే. అంతేనా? లేదు మనం అంత త్యాగం చేయలేము, అంత ధైర్యం కూడా లేదు నాకు, అంత ధైర్యం కూడా లేదు. ఏం మీరు అడుగుతుంటే గుర్తు చేసుకున్నా సార్, అంతే. ఇంకా ఎప్పుడు గుర్తు రాలేదు సార్ నాకు అసలు. అటువంటి ఈ షరీఫ్ నగర్ లో లోపల కింద అది ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆ పక్క అన్నో టైలరింగ్ వస్తుంటాయి. అట్లా నాకు అటువంటి ఆడనో తెలియదు మనకి. ఇంకా అలా పట్టించుకొని నేను మళ్ళీ ఎక్కడ ఏమి కూడా ఇంతవరకు అడిగలేను ఆ రోజు కూడా. ఆ పాపని ఏమి కూడా మాట్లాడింది అయిపోయా అని కనబడితే కూడా మనకేం తెలియదు అని. మళ్ళీ ఇంకా ఓ రోజు మళ్ళా టీ చేసి ఇచ్చింది, అన్నే టీ చేసి ఇచ్చింది, టీ తాగినాం. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను, ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? అందరూ 10-15 మంది టైలరింగ్ పనికి వస్తుంటే ఆడికి ఏం చెప్తావు, చెప్తే పొరకెరుగుతుంది. అత్త తెలిసి ఏమంటే ఆలోచించాలి. ఇప్పుడు చాలా రోజులు అయితే అత్త తెలిసి ఏమంటుండే పలక ఏమంటుంటా మతకలేదు అంటుంటే పాప పాప అంటుంటుంది మా భార్యకి సంగతి. లవ్ ఏం లే, మన డైరెక్ట్ ఛాంపియన్. అంతే స్టోరీ. ట్రైన్ లో రోహిత్ మామ లవ్ స్టోరీ కథ అందరూ ఇన్ని ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.